నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా ఉంది? ఏం జరిగింది? మొట్టమొదటిసారిగా సచివాలయానికి అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు నిన్న. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం తర్వాత ఇది 15వ ఏట మనకు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఎట్లా అనిపించింది సచివాలయం పోగానే అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు కదా? అంటే వాస్తవంగా చెప్పాలంటే అంటే అది అధికారికంగా పోయినా, అనధికారికంగా పోయినా అది మాకు రొటీన్ లైఫే. ఉమ్. అదేం పెద్ద అంటే వేరే ఎవరైతే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి పోతారో లేకపోతే వివిధ సమస్యలు పోవడం ఒకే ఎత్తు. ప్రభుత్వం మీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికినట్టుగా ఉన్నది కదా నిన్న. అంటే మేమైతే అట్లా భావిస్తలేము. అది మా రొటీన్ ప్రోగ్రాంలో భాగంగా, రొటీన్ కార్యక్రమంలో భాగంగానే మేము పోయినాము. ఎందుకంటే అది మేము ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా వారికి ఉండే అటువంటి సహజ లక్షణాలు వాళ్ళకు ఉంటాయి అనేది నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. కాబట్టి ఆ సహజ లక్షణాలు ఏంటన్నా? ఆ సహజ లక్షణాలు వాళ్ళు పాలకులు, మేము ప్రజలము ఎవరున్న అధికారంలోకి వస్తే వాళ్ళు పాలకులు అంతే. వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు ఒక చట్టంలో వాళ్ళు ఉంటారు, ఒక దిగ్బంధంలో ఉంటారు, ఒక బోన్లో వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి ఏముంటుంది ఆడ? వాళ్ళు ఎవరిని కలవాలన్నా కలవద్దన్నా ఇంటెలిజెన్సీ పర్మిషన్స్ కావాలి, లేకపోతే సెక్యూరిటీ పర్మిషన్స్ కావాలి, ఎన్నెన్నో వాళ్ళకు ఉండే ఆ తంతులు అవన్నీ వాళ్ళకు ఉంటాయి. సరే, ఏది ఏమైనా దాదాపుగా డిసెంబర్ 7వ తారీఖు వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబరు చివరి వారంలోనే సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి మాట్లాడాలా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారకులైనటువంటి వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడి చర్చించాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, సూచనలు తీసుకోవాలని కేంద్రం నుంచి కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడము, ఆదేశాలు ఉండడం వల్ల సరే ఈ మధ్యకాలంలో వాళ్ళ పనులు వాళ్ళు ఒత్తిడి అనే కారణంతో దాటవేస్తూ వచ్చినప్పటికీ నేను అనుకుంటా మరిగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి అదొక కారణమై ఉండొచ్చు. పిలిచి సివిల్ సొసైటీ యొక్క సలహాలు సూచనలు అనేది పార్లమెంట్ ఎన్నికల స్టంటా, లేదంటే గవర్నమెంట్ నిజంగానే వివిధ చిత్తశుద్ధి లేకపోతే మీ యొక్క సలహాలు పాటించాలని ఒక ఇంటెన్షన్తో ఉన్నదా? రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఇంకా రెండింటి మీద ఒకటి ప్రభుత్వం జరుపుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద, ప్రభుత్వ విధానాల మీద, వారి యొక్క మంత్రులు, ముఖ్యమంత్రి లేకపోతే పరిపాలన మీద కొంత సమీక్ష జరిగింది. వాళ్ళ మేనిఫెస్టో మీద కూడా కొంత సమీక్ష జరిగింది. అధికారిక భవనంలో మేనిఫెస్టో మీద చర్చనా? సచివాలయం మేనిఫెస్టో మీద చర్చ. అవును, మేనిఫెస్టో అంటే వాళ్ళు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా. 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీల్లో వాళ్ళు చెప్పుకున్నట్టు 4 గ్యారెంటీలు అయిపోయినాయి అని, ఏవేవైనాయి అని, ఎట్టెట్లయినాయి అని వాళ్ళు చెప్పుకోవడము. దాంట్లో మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది రైతులకు సంబంధించి రుణమాఫీ కావచ్చు, కౌలుదారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, లేకపోతే వాళ్ళు ప్యాడీ పంటకు ఏదైతే 500 రూపాయల బోనస్, ఇట్లా రైతుల కేంద్రీకరణగా ఏవేవి అంశాలు అయితే జరిగినాయో వాటి మీద కొంత చర్చ జరిగింది. అదేవిధంగా మైనారిటీలో మళ్ళీ ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన డీటెయిల్డ్గా దీనికి సంబంధించి ఏం చర్చ జరిగింది, ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, తర్వాత మీరేం సలహాలు ఇచ్చిన మాట్లాడే ముందు నిన్న ఒక ఆసక్తిగా పరిణామం అంటే మాకు అనిపించిన విషయం ఏంటంటే, అది అధికారిక భవనము, దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సచివాలయంలో ముఖ్యమంత్రి పక్కన కుర్చీలో కూర్చొని మీతో పాటు చర్చించినట్టు చూస్తున్నా. అంటే తను ఎంట్రీ ఇవ్వడం ఏ రకంగా చూస్తారు మీరు? అంటే మరి అక్కడ వాళ్ళకి వాస్తవంగా అయితే అది ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో మరి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటిది ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులు అంటే కూర్చోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కూడా క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి. లేకపోతే ఇంకా వేరే ఎమ్మెల్సీలో లేకపోతే మంత్రులు ఇతరత్ర కూర్చోవచ్చు. మాకు కూడా అనిపించింది, అంటే ఏ హోదాలో కూర్చున్నారు ఏంటిది అనేది మాకు కూడా వెంటనే చూడగానే మాకు అనిపించింది. కానీ ఇక ఇప్పుడు గుదుపున్నొందే బర్రే, గుదుపున్నొందే బర్రే, ఎవరి చేతిలో రాజ్యం ఉంటుందో వారి ఇష్టం. ఇప్పుడు 9.5 సంవత్సరాలు 95 రోజులు మా ముఖ్యమంత్రి కార్యాలయానికి రాకుండా, కుర్చీలో కూర్చోకుండా, ఫామ్ హౌస్లో కూర్చుంటే, ప్రగతి భవన్లో కూర్చుంటే మనం ఏం చేసినాం? ఆడికే ఐఏఎస్లు పోతురి, సెక్రటరీలు పోతురి, చీఫ్ సెక్రటరీ బాయ ఫామ్ హౌస్లో. సరే ప్రగతి భవన్ కంటే ఏమో కానీ పొద్దుగాల 7 గంటల కల్లా
ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో ఉంటే కూడా ఆడ పోయి రిపోర్ట్ ఇచ్చొత్తురి. అంటే మన తెలంగాణలో, మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇట్లుందో లేదో మనకు తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిపాలన విధానం మనకు కనపడుతున్నది. ముఖ్యమంత్రులు అట్లే ఉన్నారు. మరి ఐఏఎస్లు ఐపీఎస్లు మీ పెద్ద చదువులు చదివినాం, మా అంత గొప్పోళ్ళు లేరు అని వాళ్ళు చెప్పుకుంటారేమో, కానీ భారత సమాజం చూస్తుంది కదా. ఉంటే వాళ్ళ మాట వినాల్సిందే కదా. మళ్ళీ రాజకీయంగా పొలిటీషియన్ ఒత్తిళ్లు కావచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ కావచ్చు, రకరకాలు ఉంటాయి. వాళ్ళ మాట వినాల్సిందే కదా. మళ్ళీ ఐఏఎస్ చదివిన ఐపీఎస్ చదివినా కూడా అంటే వాళ్ళ మాట వాళ్ళు చెప్పినట్టు వినాలని వాళ్ళు అదే పరీక్షలు రాసి పాస్ అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్ అయినరా? వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అయినరా? మీరు అంటున్నారు కదా వాళ్ళు చెప్పినట్టు వినాలని. చట్టంలో రాజకీయాలు ఆఖరికి వస్తే పావులు అయ్యేది వాళ్ళే కదా. ఎందుకంటే ఎన్నో చదువులు చదువుకున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉదాహరణ తీసుకుంటే ఇంజనీర్లు రిజైన్ అయిపోయి ఇంజనీరింగ్ టర్మినేట్ చేశారు, కానీ దానికి మూల కారణమైనటువంటి వ్యక్తి రోజు ఏం చేయగలుగుతున్నాం అంటే ఆఖరికి వస్తే పావులు అయ్యేది అధికారులే కదా అని చెప్తున్నాను. ఎందుకు కావాలంటున్నా నేను. ఎందుకు కావాలా? మీకు వ్యక్తిత్వం లేదా? మీరు మనిషి కాదా? మీకు అంటే ప్రజలు నీకు జీతం ఇచ్చేది ఎవరు? మీ ముఖ్యమంత్రి జీతం ఇస్తున్నా నీకు? ప్రజలు కదా జీతం ఇచ్చేది. ఒక్కొక్క ఐఏఎస్ సర్వెంట్కి, ఐపీఎస్ సర్వెంట్కి, సివిల్ సర్వెంట్స్కి సుమారు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు నెలకొక్కంటికి ఇస్తున్నారంటే ఇవ్వద్దని. ముఖ్యమంత్రి ఇంట్లో తెచ్చిస్తున్నాడా? మంత్రుల ఇళ్లలో తెచ్చిస్తున్నారా? ప్రజలు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళ చెమట చుక్కలు దారబోచి జీతాలు ఇస్తున్నప్పుడు నువ్వెవరికి జీతగాడివి? ముఖ్యమంత్రి జీతగాడివా? కాదు కదా. మీరు జవాబుదారిగా ఎవరికి ఉండాలి? ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. మరి అటువంటి వదిలిపెట్టి మీరు వాళ్ళకి దాసోహం అయ్యి వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే ఈ ప్రజాస్వామ్యం ఎక్కడన్నట్టు? మరి అదే చెప్పండి. మరి మేము చదువుకున్న ప్రజాస్వామ్యం ఇదే, మేము చదువుకున్న రాజ్యాంగం ఇదే. మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం చెప్పిండ్రు? ఎవరికి జవాబుదారిగా ఉంటా అన్నారు? ప్రజలకు ఉంటా అన్నారు. రాజ్యాంగానికి జవాబుదారిగా ఉంటా అన్నారు. మరి రాజ్యాంగం ఎక్కడ బాయే? ప్రజలు ఎక్కడ బాయే? నువ్వు ఏ ప్రజలైతే దేవుళ్ళు అన్నావో ఆ దేవుళ్ళు ఎక్కడ బాయే? ఇందాక గుర్తుకున్నదే బెర్ర అన్నట్టుగా అట్లా సిద్ధాంతం కూడా ప్రస్తుతం తెలంగాణలో కూడా. సరే, ఇక్కడ ఏం జరిగింది? రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏ అంశాల మీద పిలవడం జరిగింది? ముఖ్యంగా 7వ రోజు వార్తాపత్రికలు చూసినా కూడా రైతు కమిషన్, విద్యా కమిషన్ మీద సలహాలు సూచనలు సివిల్ సొసైటీ ద్వారా తీసుకోవడం జరిగింది కదా. ఎటువంటి సలహాలు ఇచ్చి అసలు ఈ కమిషన్ దేనికి ఉపయోగపడతాయి? అంటే ప్రధానంగా ఈ విద్యా విధానంలో మార్పు కోసం, సమూలమైన మార్పుల కోసం చేయాలనేది అందరూ మాట్లాడింది. గత 9.5 సంవత్సరాల్లో పూర్తిగా విద్య నిర్లక్ష్యమైంది. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, స్కూల్ బిల్డింగులు మరమ్మతులు నోచుకోలే, టీచర్ల నియామకాలు జరగలేదు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు కాలేదు, లేకపోతే విద్యా విధానంలో సిలబస్లో కూడా సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనే అనేక అంశాలు. అంటే విద్యార్థుల సెంట్రిక్గా మాట్లాడడం జరిగింది. అట్లనే కాలేజీలు కానీ విశ్వవిద్యాలయాలు కూడా వైస్ ఛాన్సలర్ నియామకం కానీ, లేకపోతే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామకం సంబంధించి కానీ ఇట్లా వాటి మీద కొంత అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అంటే ఫీజు నియంత్రణ ప్రైవేట్ కళాశాలల అట్లాంటి అంశం చర్చ అది రాలే, అదేం రాలే, అట్లేం లేదు. అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొత్తం ఈ కాలేజీలు లేకుండా చేస్తాయి, నారాయణ చైతన్య కాలేజ్ ఏం చేస్తాయి అని చెప్పిన ముఖ్యమంత్రి చేయలేకపోయింది కదా. అట్లీస్ట్ ఇప్పుడు మీకు అవకాశం దొరికింది. అంశం లేవనెత్తిరు అక్కడ, అంటే నియంత్రణ కోసం కానీ ఇంకేమైనా అంశాల కోసం? మేమైతే చాలా స్పష్టంగా చెప్పినాము, ప్రభుత్వ విద్య ఉండాలి, విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాల కళాశాలలకి విద్యాలయాలకు వచ్చి చదువుకునేదే ఉండాలి. మీరు ఈ ప్రైవేటు విద్యా విధానం మీద మోజు తగ్గించుకోవాలని అయితే ఆ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మీరు బడ్జెట్ సెంట్రిక్గా లేకుండా కూడా చేయగలిగే పనులు చాలా ఉన్నాయి, వాటి మీద మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పడం జరిగింది. గురుకులాలం కూడా మీరు ఏదో ప్రైవేట్ బిల్డింగ్లు తీసుకొని ఆడబడేసి అది జైళ్ళ కంటే అధ్వానం అయిపోయినాయి, సత్రాల కంటే అధ్వానం అయిపోయినాయి, వసతులు లేకుండా అయిపోయినాయి అని ఇట్లా చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఏదో కొడంగల్ కేంద్రంగా, ఆ నియోజకవర్గ కేంద్రంగా అన్ని గురుకులాలు పైలట్ ప్రాజెక్టుగా భూసేకరణ జరిగింది. తర్వాత నిధులు కూడా విడుదల జరిగినాయి, టెండరు ప్రాసెస్లో ఉంది, అతి త్వరలో దానికి టెండర్స్ కూడా పూర్తయిపోయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అన్ని గురుకులాలు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి
బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇతర గురుకులాలు మైనారిటీ గురుకులాలు అన్నీ కూడా ఈ 20-25 ఎకరాల ఆ పరిధిలో ఇవన్నీ ఉంటాయి అని ఏదో చెప్పిండు. కానీ చూడాలి మరి అది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అన్నిటి ఒక దగ్గర తీసుకొచ్చి జైలు లెక్క చేయడం. ఇప్పుడు విద్యార్థులు స్వేచ్ఛగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండేటువంటి విద్యార్థులని ఒక దగ్గర తీసుకొచ్చి మామూలుగా ఒక మండలాల్లో ఉంటే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ఆ రైతులతోటి లేకపోతే అక్కడ ఉన్న వ్యవసాయదారులతోటి కూలీలతోటి ఆ జీవన విధానం కొంత వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఎక్కడో తీసుకొచ్చి చుట్టూ ఒక జైలు లెక్క ప్రహరీ కూడా కట్టి ఒక గేటు పెట్టి వాళ్ళు జైల్లో ఉంచినట్టు ఉంచితే ప్రహారీ నడుమ ఈ యొక్క ఇతరత్ర బిల్డింగ్లు అంతే బిల్డింగ్లే ఒక దగ్గరకు వస్తాయి అంతే, బిల్డింగ్లు వస్తాయి అంతే, మార్పులు లేవన్నా. మళ్ళా బీసీ గురుకులం వేరు, ఎస్సీ గురుకులాలు వేరు, ఎస్టీ వేరు, మళ్ళీ మైనారిటీ వేరు, అన్ని వేరు వేరే, వార్డెన్లు వేరు, వాళ్ళ హాస్టల్ వేరు, వాళ్ళ స్కూల్ వేరు, అంతా ఒకటే. ఏముండదు. నాకు అర్థమైంది ఏంటంటే 4 దిక్కుల ఉంటే వీళ్ళు ఉద్యమాలు చేస్తే ఏమైనా తిరుగుబాటు చేస్తే కట్టడి చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఒకటే దగ్గర ఉంచినాం అనుకో 10 మంది పోలీసు వాళ్ళు దానిగా కట్టడి చేయడానికి. 4 దిక్కులు ఉంటే 100 మంది పోలీసు వాళ్ళు కావాలా.